మిత్రమా, బాధ అన్నది ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి అనుభవించక తప్పదు. వర్షం రాలేదని, పంటలు సరిగా పండలేదని రైతు బాధపడతాడు. వర్షానికి గూడు కూలిపోయిందని పక్షులు బాధపడతాయి. ప్రేయసి విడిచి వెళ్ళిపోయిందని ప్రేమికుడు బాధపడతాడు. సంతానం కలగలేదని కొందరు దంపతులు బాధపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బాధ అనే పదానికి అంతం లేదు. ఒకసారి నువ్వు బాధకు బానిస అయితే చలనం లేని శిలగా మిగిలిపోతావు. ఎందుకంటే బాధ మనలో ఉన్న ఆలోచనను, పోరాట శక్తిని అంతం చేస్తుంది. అందుకే బాధను ఎంత తొందరగా విడిచిపెడితే నీకు అంత లాభం. ఎంతటి బాధ కలిగినా దాన్ని జయించాల్సిన అవసరం ఎంతో ఉంది. నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఓదార్చేవారి కన్నా ఆనందించేవారే ఎక్కువ ఈ లోకంలో. అందుకే బాధను వీడి నీ జీవితానికి మరో సరికొత్త కథనం రచించు. జరిగిపోయిన సంఘటనలన్నిటినీ మర్చిపో. బాధ అనే పదాన్ని కూడా మర్చిపో. గతం గతః. ఇప్పటి నుండి, ఈ క్షణం నుంచి నీ బాధకు కారణమైన వాళ్లకు బుద్ధి చెప్పేలా నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. ఏమంటావు?